నేను మీ డాక్టర్ సుజయ్. ఇవాళ మీకు నేను ఎక్స్పైరీ డ్రగ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఎక్స్పైరీ డ్రగ్స్ అంటే మన సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన క్వశ్చన్స్ ఏంటంటే, ఎక్స్పైరీ డ్రగ్స్ తినేసాను, నాకు ఏదైనా అవుతుందా? ఎక్స్పైరీ అంటే పాయిజన్, టాక్సిక్, నేను ఎక్స్పైర్ అయిపోతానా? ఇంకొంతమంది ఎక్స్పైరీ డ్రగ్ తీసేసుకున్నా, నాకు అది పనిచేస్తుందో తెలియదు కదా, ఇంకో డోస్ తీసుకోవాలా? ఇట్లా ఎక్స్పైరీ డ్రగ్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. వాటిని ఇవాళ నేను మీకు క్లియర్ చేస్తాను. అసలు ఎక్స్పైరీ డ్రగ్ అంటే ఏంటి? ఏవైతే మందులకి మ్యానుఫ్యాక్చరర్ ఒక డేట్ అనేది ఇస్తాడో, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డ్రగ్ డేట్ అనేది ఇస్తాడు. ఆ డేట్ అయిపోయిన తర్వాత డ్రగ్ని ఎక్స్పైరీ డ్రగ్ అంటాం. సహజంగా ఇవి అని కాదు, ప్రతి మందులకిను ఇంచుమించు 2 సంవత్సరాల షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. దాని తర్వాత వాటిని ఎక్స్పైరీగా పరిగణిస్తాం. ఎక్స్పైరీ డ్రగ్ మనం అనుకున్న క్వశ్చన్స్లోకి వస్తే, ఎక్స్పైరీ డ్రగ్ తీసేసుకున్నా నాకు లైఫ్ రిస్క్ అవుతుందా? అయ్యో, అసలే ఇబ్బంది కాదండి. ఎక్స్పైరీ డ్రగ్స్ తీసుకుంటే మనకేమి ఎక్స్పైరీ డేట్ మనకు వచ్చేది, సరేనా? సో అడలెత్తుకొని హాస్పిటల్ కంటే పరిగెత్తాల్సిన అవసరం లేదు. మహా అంటే పని చేయకుండా పోతుంది అంతే. సో దీని గురించి చెప్పాలి అంటే, మనము ఎక్స్పైరీ డ్రగ్స్ మీద ఒక స్టడీ జరిగింది, ఒక పెద్ద ఆర్టికలే జరిగిందండి. చిన్న చితక క్లినిక్స్లో జరగలేదు, మేయో క్లినిక్స్ అని అక్కడే జరిగింది. ఒక మిలిటరీ బేస్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఆ మిలిటరీ బేస్కి చాలా మందులు వస్తుంటాయి. మిలిటరీ అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ హెల్తీగానే ఉంటారు. వాళ్ళ షెల్ఫ్స్ అన్ని మందులతో నిండిపోయి ఎక్స్పైరీ డేట్ అవుతుంది పడేయడం మొదలుపెట్టారు. సో ఎంత ఖర్చు పెట్టుకున్నటివి మేము ఎందుకు పడేయాలి అనేసి మిలిటరీ పర్సనల్ మేయో క్లినిక్స్ రిక్వెస్ట్ చేస్తే, వాళ్ళు ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు క్షుణ్ణంగా చదివి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏమంటే, ఎక్స్టెండింగ్ షెల్ఫ్ లైఫ్ మేక్ సెన్స్ అని ఒక చిన్న పదం చెప్పేశారండి వాళ్ళు. అంటే వాళ్ళు చేసిన స్టడీలో, ఇంచుమించు 15 సంవత్సరాల దాకా చేసిన స్టడీలో, మిలిటరీ వాళ్ళు ఇచ్చిన డ్రగ్స్ అన్నీ చూస్తేను ఇంచుమించు 90% వరకు మందులు 15 సంవత్సరాల వరకు బాగా పనిచేసాయండి. అంటే ఇప్పుడు క్లియర్గా చెప్పింది ఏంటి అంటే, పొరపాటున మనం కానీ ఎక్స్పైరీ డ్రగ్ తీసుకుంటే మనకేమి కాదు, కాకపోగా ఆ మందు పనిచేస్తుందని కూడా చెప్పారు. అట్లని వాళ్ళు ఓపెన్ చేసిన డ్రగ్స్కి, సిరప్లకి, ఓపెన్ చేసిన సిరప్లు రీకాన్స్టిట్యూటెడ్ పౌడర్స్ ఉంటాయి. అంటే పౌడర్లో నీళ్లు వేసి వాటిని ద్రవ పదార్థంగా చేసి సాధారణ పిల్లలకు వాడుతూ ఉంటాం. ఇటువంటి రీకాన్స్టిట్యూటెడ్ పౌడర్స్కి వాటికంతకీ చెప్పలేదండి. అంటే ఓపెన్ చేసినటివి సిరప్లు, సగం తాగినటివి వాటిని డిస్కార్డ్ చేయమని చెప్పారు. వీటిలో ఇంకా మనకి చెప్పింది ఏంటి అంటే, పొరపాటున తీసుకునేలా టెన్షన్ పడద్దు, అవి మహా అంటే పని చేయకుండా పోతాయి అంతే, కానీ అవేమి మనకి రియాక్షన్ ఏమి ఇవ్వవు. చాలామంది చెప్తుంటారు, నేను ఎక్స్పైరీ డ్రగ్ తీసేసుకున్నాను, నాకు ఏదైనా రియాక్షన్స్ వస్తాయా? అస్సలే కాదండి. నాకు అవి పడకుండా పోతాయా? అస్సలే కాదండి. పోనీ నేను ఇంకో మాత్ర తీసుకోమంటారా అంటే, అస్సలే కాదండి. ఎక్స్పైరీ అయిన డ్రగ్ కూడా పనిచేస్తుంది, అది మనకేమి ఎక్స్పైరీ లోపల రియాక్షన్స్ క్రియేట్ చేయదు. మనం ఇంకో డ్రగ్ తీసుకోవడం వల్ల మనకి డబుల్ డోస్ అవుతుంది, కానీ అదైతే పనిచేస్తుంది. సో మనం ఈ స్టడీలో అండ్ ఈ టాపిక్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎక్స్పైరీ డ్రగ్ అనేది భయపడాల్సిన అవసరం లేదు. ఎక్స్పైర్ అయినా కూడా పొరపాటున తీసుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. దానివల్ల మనకి ఎటువంటి హాని ఉండదు, సరేనా? ఈ టాపిక్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. సో ఇంకటి నుంచి మీరు పొరపాటున ఎక్స్పైర్ అయిన డ్రగ్ తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.